ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీకు లైవ్లో చూపిస్తూ, ఇంకా తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలను, అలాగే రేపటి నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలను టీటీడీ వారు యథావిధిగా పునఃప్రారంభిస్తున్నారండి. వాటి గురించి, అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్, ఇంకా ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్స్, ఆఫ్లైన్ లక్కీ డిప్పు, ఆఫ్లైన్ అకామిడేషన్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ 2024వ సంవత్సరంలో శ్రీవారి భక్తులందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకుంటూ, శ్రీవారి భక్తులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే తిరుమల కొండపై ప్రస్తుతం ఈరోజు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారండి. శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, వరాహస్వామి వారి టెంపుల్ వద్ద కావచ్చు, అన్నమయ్య సర్కిల్ వద్ద కావచ్చు, ఇలా తిరుమలలో అన్ని ప్రదేశాల్లో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తున్నారు. ఈరోజు భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఇకపోతే జనవరి 1వ తారీఖు ఈరోజు రాత్రి 12 గంటలతో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తవుతాయండి. ఈరోజు రాత్రి ఎగ్జాక్ట్గా 12 గంటలకి వైకుంఠ ద్వారాన్ని క్లోజ్ చేయనున్నారు టీటీడీ వాళ్ళు. ఇకపోతే దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 31వ తారీఖు ఆదివారం రోజున 64,665 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా, 20,845 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,34,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈరోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగిందండి. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు స్వామివారి దర్శనార్థం 16 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. ఈరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఇవి ప్రస్తుత దర్శనాలకు సంబంధించి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ రోజుటి వరకు కేవలం దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం అనేది ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు రాత్రి ఎగ్జాక్ట్గా 12 గంటల సమయానికి వైకుంఠ ద్వారాన్ని కూడా టీటీడీ వారు క్లోజ్ చేస్తారండి. అలాగే ఈ రోజుటి వరకు ఆఫ్లైన్ అకామిడేషన్ కూడా కేవలం దర్శనం టికెట్ అండ్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇకపోతే రేపటి నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలను కూడా టీటీడీ వారు పునఃప్రారంభిస్తున్నారు. అంటే బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను, అలాగే ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ని, అలాగే ఎటువంటి టోకెన్స్ లేనటువంటి ధర్మదర్శనంకి వచ్చే ధర్మదర్శనాన్ని, ఇంకా సీనియర్ సిటిజన్స్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప దర్శనాలు, ఇవన్నీ కూడా రేపటి నుంచి టీటీడీ వారు తిరిగి యథావిధిగా పునఃప్రారంభిస్తున్నారండి. ముందుగా అయితే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ని రేపటి నుంచి ఇస్తారు. రేపు తెల్లవారుజామున అనగా జనవరి 2వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ని ఇస్తారండి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్లో ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారు. ఎవరైతే రేపు తెల్లవారుజాము 4 గంటలకి కౌంటర్స్ వద్దకు వచ్చి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ని తీసుకుంటారో ఆ భక్తులందరికీ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సంబంధించిన స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారండి. మీరు ఆ టోకెన్స్ తీసుకొని డైరెక్ట్గా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వచ్చే భక్తులకి కూడా శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ టోకెన్స్ తీసుకొని నడక మార్గంలో నడిచి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది రేపటి నుంచి ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్కి సంబంధించి. ఒకవేళ మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, నడక మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, 2 కూడా అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల్ని ఈరోజు రాత్రి నుంచే క్యూ లైన్లోకి అలో చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే రాత్రి 12 గంటలకి వైకుంఠ ద్వారం క్లోజ్ చేస్తారు కాబట్టి ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఉన్న కంపార్ట్మెంట్లకు అలో చేసి రేపు తెల్లవారుజామున నుంచి వారికి దర్శనం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ధర్మ దర్శనంకి వచ్చే భక్తుల్ని వీలైనంత వరకు ఈరోజు రాత్రి
12 గంటల తర్వాత క్యూ లైన్లోకి అలో చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ ధర్మ దర్శనం అనేది యథావిధిగా ప్రారంభమవుతుందండి. ఇది ధర్మ దర్శనానికి సంబంధించి. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సందర్భంగా ఈ రోజు వరకు కూడా కేవలం దర్శనం టికెట్ ఆర్ దర్శనం టోకెన్ ఈ రెండు కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఇస్తున్నారండి. రేపటి నుంచి అంటే జనవరి 2వ తారీఖు నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలను కూడా టీటీడీ వారు ప్రారంభిస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ఆఫ్లైన్లో అకామిడేషన్, దర్శనం టికెట్ ఉన్నా దర్శనం టికెట్ లేకపోయినా ఏ భక్తులకైనా కూడా ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇస్తారు. కాబట్టి ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల CRO ఆఫీస్ వద్దకి చేరుకొని ఆఫ్లైన్లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఉదయం 7 గంటల తర్వాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భక్తులకి కొంచెం రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుందండి. ఇది ఆఫ్లైన్ అకామిడేషన్కి సంబంధించి. ఇకపోతే రేపటి నుంచి అన్ని రకాల సేవలను కూడా టీటీడీ వారు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ను కూడా టీటీడీ వారు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేది అవైలబుల్లో ఉందండి. కాకపోతే కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కళ్యాణోత్సవం ఈ 2 రకాల టికెట్స్ మాత్రమే ఈరోజు ఆఫ్లైన్ లక్కీ డిప్లు అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైతే తిరుమలలో భక్తులు ఉన్నారో, ఎవరైతే కళ్యాణోత్సవం సేవలో రేపు పాల్గొనాలి అనుకున్నారో ఆ భక్తులందరూ CRO ఆఫీస్ వద్దకు వచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్కి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మీరు ఆ లక్కీ డిప్లో విన్ అయితే రేపు ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొనవచ్చు. ఇది ఆఫ్లైన్ లక్కీ డిప్కి సంబంధించి. ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ డొనేట్ చేసి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆఫ్లైన్ టికెట్స్ని కూడా ఈ రోజు నుంచి టీటీడీ వారు ప్రారంభించడం జరిగింది. అంటే ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి ఆఫ్లైన్లో అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ను పొంది స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈరోజు తిరుమలకి చేరుకొని తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ వద్ద మీరు ఈరోజు శ్రీవాణి ట్రస్ట్కి ఆఫ్లైన్లో అమౌంట్ పే చేశారు అంటే మీకు రేపటికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ అనేది ఇస్తారు. మీరు ఆ టికెట్ని తీసుకొని రేపు స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే రేపటి నుంచి సుపదం ఎంట్రీ ద్వారా బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల ఫ్రీ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఎవరైతే బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రులు సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు ఆ 2 లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి ఆ స్లిప్పు, అలాగే తల్లి తండ్రి యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ని తీసుకొని వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడైనా మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే రేపటి నుంచి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలను కూడా తిరిగి టీటీడీ వారు ప్రారంభిస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే హోమం టికెట్స్ని అంటే అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ని ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో ఆ భక్తులందరికీ కూడా ప్రస్తుతం స్వామివారి దర్శనాలు కల్పిస్తున్నారండి. సో భక్తులు ఎవరైతే హోమంలో పాల్గొంటారో ఆ భక్తులు హోమం అనంతరం డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇవ్వండి ప్రస్తుత దర్శనాలకి సంబంధించి టీటీడీ నుంచి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇవ్వండి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇకపోతే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైతే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మన ఆ రోజు வாங்க வாங்க மழை லேட் பத்து Nah,